నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు సార్ మీరు హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఇంత ప్రమోట్ చేస్తున్నారు? మీకేమన్నా పేమెంట్ వస్తుందా? లేదా మీకేమన్నా పర్సనల్‌గా దానివల్ల బెనిఫిట్స్ వచ్చాయని చెప్పి చాలామంది నన్ను క్వెషన్ చేస్తూ ఉంటారు. ఎందుకు హార్ట్‌ఫుల్‌నెస్ అని ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తుంటావు? దాని గురించే ఎప్పుడు మాకు మెసేజ్‌లు పెడుతుంటావు? అసలు మమ్మల్ని ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని కూడా అంటుంటారు కొంతమంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం అనేది మన కంటికి కనపడదు. బట్ ఆరోగ్యం లేకపోతే మనందరం కూడా భూమి మీద భౌతిక జీవితం అనేది చాలా టఫ్గాను, చాలా ట్రబులింగ్గాను ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్లను చూస్తుంటాం, పుట్టుకతోనే వ్యాధులతో పుట్టే వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో. అలాగే మన వ్యక్తిత్వం కూడా మనకు తెలియకుండానే రకరకాల సంక్లిష్టమైన పరిస్థితులలో ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచనలు, మనం జీవితంలో వేసే అడుగులు, మనకు వచ్చే ఎమోషన్స్, మనలో ఉన్న గుణగణాలు చాలా వరకు నెగిటివ్గా ఉంటాయి. పరిస్థితులు వచ్చినప్పుడే మనం టక్కన పరిస్థితికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ మనకు తెలియకుండానే బయటపడుతూ వీఆర్ గోయింగ్ టు పుట్ రాంగ్ స్టెప్స్, రాంగ్ వేస్, రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తుంటాం అనమాట. సో వీటన్నింటికి సమాధానంగా హార్ట్ఫుల్నెస్ నన్ను ఒక రైట్ ట్రాక్లో ఉంచగలిగింది. ఆ రైట్ ట్రాక్లో ఉంచగలిగింది, ప్లస్ రకరకాల అనుభవాలను నాకు ఇచ్చాయి. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇచ్చిన మంచి గైడెన్స్తో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి అంతగా చెప్పడం జరుగుతుంది. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను పొందిన అనుభవాలు అంటున్నాయి. నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్స్ అది క్రియేట్ చేసింది. చాలాసార్లు ఎమోషన్ నుంచి బయటపడేసి హ్యాపీగా తయారు చేసింది.